విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు మేము రెడీ అయిపోయాము, బయటికి వెళ్దామని. కొంచెం అదే ఒక 1 అవర్ అలాగా బయట కార్లోనే తిరుగుదాము అన్నట్టు రెడీ అయ్యామన్నమాట. ఇంట్లో చాలా బోర్ కొట్టేస్తుంది, అందుకని కార్లో తిరుగుదాము అన్నట్టు వెళ్తున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి మా హస్బెండ్ కొంచెం చేసేసారు, ఇంకా మిగతా అది మీకు చూపిస్తాము. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపించేస్తాము. అండ్ ఇంకా మీరు వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. శామమ్మా హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు విషు. బాబా ఎందుకురా నాన్న అంత పొడిగా వేసుకో. హాయ్ హాయ్ హాయ్. సరే ఇంకా మేము బయటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫస్ట్ అనుకున్నాము ఇప్పటికే 2.5 months అయిపోయింది. ఫస్ట్ కార్ వాష్ చేయించుకున్నాము, తర్వాత బయటికి వెళ్దాము అనుకున్నాం అనమాట. ఫస్ట్ కార్ వాష్కి వచ్చేసాము. ఇక్కడైతే మా చిన్న పాప తన మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి మీరు. తనకి ఏడవాలో నవ్వాలో అర్థం కాక చాలా ఫీల్ అయింది అనమాట. నేను డైరెక్ట్గా అదే తను ఎలాగ ఫీల్ అయిందో అదే డైరెక్ట్ పెట్టేశాను, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. చూడండి అది ఫస్ట్ మీరు. ఇంకా మేము ఇక్కడ కార్ వాష్కి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ మనము మొత్తం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఎలాంటి కార్ వాష్ ఎలాంటిది కావాలని. ఫస్ట్ మనం ఇక్కడ చేసుకోవాలి. Welcome to our car wash. Please select an option from the list on the screen. Please wait while we verify your membership. Welcome to our car wash. Please select a car wash by pressing one of the service buttons on the screen. Please select extra services. To complete your purchase, please insert cash into the exception. Please select extra services. When completed, select the finish selecting button. The credit card you provided has to complete your purchase, please insert cash into the acceptors. For credit card payment, fully insert car wash చేసుకున్నావా? And then ఓకేనా? రెడీనా కార్ వాష్ కి? రెడీనా? భయం లేదు కదా? భయం లేదు కదా? రెడీనా? ఓకే చెప్పు. ఓకే ఓకే. See your receipt for full details. You are now ready to enter the car wash. Please proceed by following the directions on the signs ahead. అందరూ డోర్లు సరిగా వేసుకోండి. For your car wash purchase. డోర్లు సరిగా వేసుకున్నారా? ఏయ్ నోరు మూసుకో, చెప్పొద్దు. Hey. Sana kutti. Wow. Daddy unda? Nana, daddy ulle. Idigo amma idigo pattuko. లేదు నానా. అక్క చూడు.
ఏం లేదు నాన్న, కార్ వాష్. అది గుడ్ గర్ల్, భయం ఏం లేదు. అయిపోయింది. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్. ఓకే చెప్పు. శాన్వి, హౌ డిడ్ యూ ఫీల్? నోనా? అయిపోయింది చెప్పు. ఎలా ఉంది నానుడు? బాగుందా? భయపడకూడదు. ఎందుకు భయము? మమ్మీ డాడీ వల్ల, మమ్మీ డాడీ వల్ల. అక్క పక్కనే చూడు, అక్క ఉంది కదా నీ పక్కనే. భయపడకూడదు. ఓకే. చూసారు కదా మా పాప. ఇది వచ్చేసి మా పెద్ద పాప స్కూల్ అనమాట. కనపడుతుంది కదా, అది మా పెద్ద పాప స్కూలు. ఆ వేలోనే పోతూ ఉన్నాము. ఇందాక మా చిన్న పాప ఎంత భయపడిందో చూశారు కదా. నేను అసలు అట్లా అనుకోలేదు పాప అంతలా భయపడుతుందని. హ్యాపీగా ఉంది. మళ్ళీ పక్కన తన విండో దగ్గరికి ఏవో వస్తున్నాయని ఒక భయము. అదైతే ఇంకా చెప్పలేము. ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. ఏమనుకున్నామంటే కొంచెం దూరం అట్లా వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇంకా మా హస్బెండ్ ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళిపోయారు. మేము అనుకున్నామంటే ఫస్ట్ ఎండ పడకుండా ఉండే వేలో అట్లా తీసుకెళ్తూ ఉంటాను, ఎంత దూరం వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ మా హస్బెండ్ లాస్ట్కి ఒహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేసారు. మాకు ఎయిర్పోర్ట్ వచ్చేసి 20 minutes అనమాట మా ఇంటి దగ్గర నుంచి, చాలా దగ్గర. అండ్ మేము ఇంకా మాటలు చెప్పుకుంటూ అట్లాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి మాకు ఎయిర్పోర్ట్ దగ్గర మేము అంటే చికాగోకు ఫస్ట్ వచ్చినప్పుడు August 25th 2017-16 వచ్చాము. ఇప్పటికీ 3 years అవుతుంది. ఫస్ట్ మేము అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హోటల్లో ఉన్నాము. అక్కడ ఆ హోటల్ ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, అవి కూడా చూద్దాము. అక్కడ ఒక పార్క్ ఉండేది అనమాట. డైలీ నేను వాకింగ్ చేసేదాన్ని అక్కడ. చూసారు కదా, ఒహారా ఎయిర్పోర్ట్ వచ్చేసింది. అది చూపిస్తున్నాను మీకు. Say your voice notes, baby, but you never answer. 'Cause I was here with the others. ఇంకా మేము చికాగో వచ్చి 3 years అయిపోతుంది. ఫస్ట్ మేము ఈ హోటల్లోనే ఉన్నాం అనమాట. ఒక 14 to 20 days ఉన్నాము హోటల్లో. 30 ఇక ఉండాము అక్కడే. అంటే మనకి ఫస్ట్ రెంట్ హౌస్ అన్నీ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడే, అంటే మేము ఆర్ట్ఫోర్డ్ నుంచి చికాగో వచ్చామన్నమాట. ఇంకా మనము రెంట్ హౌస్ అన్నీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కంపెనీ వాళ్ళకి మనకి ఇట్లా హోటల్స్లో ఇస్తారు. వాళ్ళే మొత్తం అకామిడేషన్ అంతా చూస్తారనమాట. అక్కడే ఇక్కడ చూసారు కదా, ఈ పార్కే మేము ఎప్పుడు ఈ పార్క్ వచ్చేవాళ్ళం ఈవినింగ్ టైము. అంటే అప్పుడు నేను 2nd pregnancy అనమాట. 8th month అప్పుడు నేను చికాగోకి వచ్చాను. ఇప్పటికే ఇట్స్ బీన్ 3 years అయిపోయింది చికాగోకి వచ్చి కూడా. ఇలాగ మేము ఇంత దూరం వచ్చాం కదా, అట్లా ఓల్డ్ మెమరీస్ వెతుక్కుంటూ అట్లాగా ఈ పార్క్లో అయితే నేను అప్పుడు 2nd pregnancy అప్పుడు 8th month అప్పుడు చికాగోకి వచ్చినప్పుడు డైలీ ఈవినింగ్ టైము ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసేవాళ్ళం అనమాట. దాని ఎదురుగానే ఆ లేక్ ఉంది కదా, ఆ లేక్ ఎదురుగానే హోటల్ ఉండేది.
డైలీ మేము అంటే మార్నింగ్ మా హస్బెండ్ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. వర్క్ అంటే వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు వెళ్ళాలి కదా, ఇంకా డైలీ వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ 5 కల్లా వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా డైలీ అట్లాగా ఈవినింగ్ టైము ఈ పార్క్ అయితే తప్పకుండా వచ్చేవాళ్ళము. ఈవినింగ్ వాక్ చేస్తూ ఉండేదన్నమాట. అప్పుడు వయసు ఒకటే, చిన్న మా పెద్ద పాప ఒకటే. నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం అట్లాగా వాక్ వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి. ఆ ఎదురుగానే హోటల్ ఉండేదన్నమాట. ఈ లేక్లో ఫిషింగ్ కూడా చేస్తుంటారు. అంటే నేను ఎంట్రన్స్లో చూపించాను కదా, చాలామంది ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది అనమాట. పార్టీస్ అలాగా చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువే అని చెప్పాలి అప్పుడుతో పోలిస్తే. ఈ లేక్ చుట్టూరు పార్క్ అనమాట. ఈ సైడ్ కాదు కానీ మేము అటువైపు ఆ హోటల్ ఎదురుగా ఎక్కువ చూపిస్తున్నాం కదా, ఆ సైడ్ అంతా జనం ఉన్నారు, అందుకని మేము అటు వెళ్ళలేదు. అటువైపు ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడంతా బాగా అసలుకి ఫుల్ రష్గా ఉండేది. చలి పుడుతుందా? ఫస్ట్ టైం మేము చికాగోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నది హోటల్ అదనమాట. అక్కడ చూపిస్తాను మీకు. అండ్ తర్వాత మేము ఈవినింగ్ టైంలో ఇట్లాగా ఈ పార్క్కి వచ్చేవాళ్ళము, డైలీ వచ్చేవాళ్ళము. 14 days అలా ఉన్నాము ఇక్కడ. 14 days 20 days ఏమో ఉన్నాము హోటల్లో ఫస్ట్ చికాగోకి వచ్చినప్పుడు. అప్పుడు అంటే ఇల్లు ఎత్తుక్కోవడము అన్నీ చేయాలి కదా, ఇంకా అప్పుడు 14 days వరకు 20 days ఉన్నాము ఇక్కడ హోటల్లో ఉన్నాం అనమాట. రోజు డైలీ ఇట్లా పార్క్కి వచ్చేవాళ్ళము. ఇది మంచి మెమరీ అని చెప్పాలి మాకు. ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాము. అలా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా రోజులు అయింది వచ్చి కూడా. మేము అప్పుడు రావడమే ఫస్ట్ టైము. ఇంకా తర్వాత కూడా చాలా రోజులు అయింది, ఇంత దూరం వచ్చాం కదా అని ఇదంతా చూసుకుంటా వెళ్ళామన్నమాట. హాయ్, ఇంకా మేము ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఒక 20 minutes అలా అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంటే హ్యాండ్ వాష్ అన్నీ శానిటైజ్ చేసుకోవాలి, అట్లా చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు తినడానికి స్టార్ట్ చేసాము. ఇందాక చెప్పాను కదా, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అంటది మా హస్బెండ్ చేస్తున్నారు. అంటే ముందు మ్యారినేట్ చేసుకున్నాము, అది చూడండి ఫస్ట్. ఇంకా ఈ రెసిపీకి కావాల్సింది కర్డ్ 3 tablespoons తీసుకున్నాను, టర్మరిక్ పౌడర్ 1/4 teaspoon తీసుకున్నాను, కుమిన్ పౌడర్ 1/2 teaspoon తీసుకున్నాను, కొరియాండర్ పౌడర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ఇంకా మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకున్నాను. మేము వచ్చేసి ఒక 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇంకా అవి ఘాట్లు పెట్టుకొని బాగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకోండి. అండ్ కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను, ఒక 3 tablespoon ఆయిల్ తీసుకున్నాను. మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి ఈవెన్గా, ఎలాంటి పొడులు లేకుండా. తర్వాత మొత్తం ఆ మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లలోకి పోయేటట్టు బాగా దాన్ని పెట్టాలి. చూపిస్తున్నారు కదా మా హస్బెండ్ అట్లాగా. మా హస్బెండ్ జింజర్ గార్లిక్ ఫస్ట్ మర్చిపోయారనమాట. ఫస్ట్ వేయడము నేను ముందే చెప్పాను కదా, అది కూడా వేసుకోవాలి కదా మనకి అంటే స్మెల్ రాకుండా ఉండడానికి జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ వల్ల మ్యారినేట్ అనేది బాగా పడుతుంది, జ్యూసీగా ఉంటుంది. ఫస్ట్ అది మ్యారినేట్ చేసుకున్నాము, అది మార్నింగ్ చేసుకున్నాం అనమాట. ఈ చికెన్ చేసుకునేటప్పుడే మేము చికెన్ కర్రీ చేసుకున్నాం మార్నింగ్. దాంతోపాటు ఈ లెగ్ పీసెస్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశారు మా హస్బెండే. అది చూసేశారు కదా. తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేస్తారు, మా హస్బెండ్ చేస్తున్నారు, చూపిస్తాను. నా యాంకిల్ ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ కొంచెం మాస్టర్ చెఫ్ అయ్యారనమాట. అంతమంది అసలు వంట చేసేవాళ్ళు కాదు, అసలు రాదు. కానీ ఇప్పుడు కొంచెం నేర్చుకుంటూ ఉన్నారు. చూసారు కదా, మా హస్బెండే మొత్తం చేస్తూ ఉన్నారు. మొత్తం అలాగా మ్యారినేట్ చేసినవన్నీ ఒక తావా మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ వేస్తున్నాము, కొంచెం వేసుకోండి. ఇంకా మొత్తం బాగా ఈవెన్గా అన్ని వైపులా అన్ని సైడ్స్ బాగా కుక్ అవ్వాలి. నేను కింద అంతా కొంచెం మాడుతుంది, అడుగు అంటుతుంది కాబట్టి తీసేసాను. మొత్తం తీసేసి అట్లాగా పెట్టాను అనమాట. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మేము కొంచెం అన్నము కొంచెం అట్లాగా 7:30కి స్టార్ట్ చేసాం అనమాట డిన్నర్ అనేది. ఇక్కడ వచ్చేసి మేము వీకెండ్స్ కాబట్టి ఇంకా
ఏదో ఒక మూవీ చూస్తాము. హెలెన్ అని మలయాళం మూవీ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంటే మనం ఏదైనా జీవితంలో లైఫ్లో ఏదైనా కష్టం వస్తే ముందు ఆలోచన వచ్చేసి సూసైడ్ చేసుకోవడము అని ఒక ఆలోచన వచ్చేస్తుంది వాళ్ళకి. జీవితంలో అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషమే రాసి పెట్టదు. కొన్ని దుఃఖాలు ఉంటాయి, కొన్ని సుఖాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే దుఃఖం వచ్చేస్తుందో అంటే బాధలు వచ్చేస్తాయో ముందు సూసైడ్ చేసేసుకున్నాము అనే ఆలోచన వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళకైతే ఈ మూవీ ముందుకు చూపించాలి. ఎందుకంటే దీంట్లో ఒక అమ్మాయి స్టోరీ అనమాట. తనకి లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి. అండ్ యముడు కూడా ఒక చాయిస్ ఇచ్చేస్తాడు. నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావు కదా, చచ్చిపోతావా అన్నట్టు కూడా కాదు, నేను బతికి చూపించాలి, నాకు కష్టాలే అనే కాదు, నేను ఈ లైఫ్ని జీవించాలి అన్నట్టు ఉంటుందన్నమాట ఈ మూవీ. తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పాలి.